ఇక నాతోనైతే జ్యోతిరెడ్డి మేడం ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అంట. నిజంగా మేడం మరి ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్లు ఏ తీరైతున్నాయి, ఏం కథ మరి తెలుసుకుందాం. దాదాపు అందరినీ వేసినాము, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కో గల్లి తిరుగుతారు, ఒక్కో దిక్కు పోతున్నారు. కాబట్టి ఏం ముచ్చట ఏం కథ అనేది అందరు నడుచుకోవాలి కదా. అన్ని నడుచుకుంటేనే గవి మీ దాకా చెప్తా. అందుకే మేడం అడుగుదాము. మేడం నమస్తే. నమస్తే అమ్మా, ఎట్లున్నారు మేడం? బాగున్నారా? ఇక నేనైతే జబర్దస్త్ ఉన్నా మేడం, మంచిగా కనిపిస్తున్నావు. అవునా? థ్యాంక్ యూ మేడం. ఇక మమ్మల్ని తెచ్చుకురంటే మీరు ఒక్కరే. ఇక అయితే ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్స్ బాగా అవుతున్నాయి కదా, అసలు మరి ఎట్లుండబోతున్నాయి ఎలక్షన్స్? ఇప్పుడు నవీన్ అన్న మీద దుష్మన్ చాలా అవుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక్క తీరి మాట్లాడతలేరు, మరి గట్టిగా పోటీ ఇస్తున్నారు. మరి ఎటు పోతుంది కథ, ఏమైతుంది? ఇప్పుడు గత నెల కిందటి నెల 17వ తారీఖు నవీన్ తమ్ముడు నామినేషన్ వేసాడు. వేసిన దగ్గర నుంచి కోలాహలంగా ఉంది. ఈ మన బంజారా హిల్స్ ఈ ఏరియాలో చూసుకోవాలంటే ఈసబ్గూడలో చాలా కోలాహలంగా ఉంది. అంటే నామినేషన్ వేసిన దగ్గర నుంచి తమ్ముడు తిరుగుతూనే ఉన్నాడు, పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉన్నాడు. జనాలు కూడా అట్లా రిసీవ్ చేసుకుంటున్నారు. మా తమ్ముడు వచ్చాడు, మా మనవడు వచ్చాడు, మా భయ్య వచ్చాడు. మొన్న నేను క్యాంపెయినింగ్ చేసిన రోజు జూపల్లి గారు వచ్చినప్పుడు కనీసం ఒక 50 మంది స్టూడెంట్స్ వచ్చారు. ఎందుకు వచ్చారమ్మా మీరేంటి అని అంటే, అక్క మేము LLB చదువుతాము, ఒకసారి మా కాలేజీలో ప్రాబ్లం వస్తే నవీన్ అన్న వచ్చి సాల్వ్ చేశాడు, అందుకే మేమంతా వచ్చాము. మీకు ఏమన్నా పాలిటిక్స్ కి సంబంధం మాకేం లేదక్క, నవీన్ అన్నని గెలిపించాలి అంతే, మాకు నవీన్ అన్నని గెలిపించడమే. నామినేషన్ చేసిన నుంచి మొదలైంది. ఎందుకంటే ఆ ర్యాలీలా గూండాలు, ఎవరో కబ్జా కోర్లు అందరు ఉన్నారని సుధీర్ రెడ్డి గట్టిగా మాట్లాడిండు మీడియా ముందుకు వచ్చి. మరి దాని నుంచి వచ్చింది. మరి ఎవరు వచ్చిరు, ఏం కథ, నిజంగా రౌడీనా అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఏంది ముచ్చట అసలు రవిడి అంటే ఏంటమ్మా? సినిమాల్లో మనం చూస్తాము. అంటే ఎవరికైనా మంచి చేయడం రౌడీనా, మంచి పనులు చేయడం రౌడీనా, లేని వాళ్ళకి సహాయం చేయడం రౌడీనా? చిన్న శ్రీశైలం గారు నాకు తెలిసి 11 ఏళ్ళు 12 ఏళ్ల నుంచి, నా వయసు 11, ఇప్పుడు నాకు 44-45 ఇయర్స్. అప్పటి నుంచి నేను చూసిన, అంటే నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి తెలుసు నాకు. లేకపోతే మేము ఇల్లు పిల్లల్ని వదిలేసి వచ్చి ఇక్కడ ప్లాట్ తీసుకొని మేము క్యాంపెయినింగ్ ఎందుకు చేస్తాము అంటే అంత అభిమానం ఉంది. ఆయన ఎన్నో హెల్ప్లు చేశాడు. అన్న వీళ్ళకేదో ఆర్థిక సహాయమో, లేకపోతే ఏమన్నా పోలీస్ గొడవలో, లేకపోతే ఇంకొకటో, కూరగాయలు నీకేం కావాలి, కూరగాయలు బండ పో, నువ్వు అన్ని చేసి పెడతా. అట్లా ప్రతి ఒక్కరికి పెళ్లిళ్ళు చేయడం కానీ ఏం చేయడం, సహాయం చేయడమే రౌడీయిజం. అంటే వాళ్ళ కర్మ. వాళ్ళలాగా డ్రగ్స్ తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీని అంతా ఎంత కంపు లేపారు. అప్పుడు మనం ఒక 7-8 సంవత్సరాల క్రిందట వాళ్ళకి నచ్చని హీరోయిన్లు హీరోల్ని అందరినీ డ్రగ్స్ కేసులో పెట్టి ఇది చేయలేదా? వాళ్ళు మళ్ళీ సెటిల్మెంట్ కి వచ్చిన తర్వాత వాళ్ళ మీద కేసులు, మళ్ళీ అదేమైంది, మళ్ళీ ఏం పోయింది? అది రౌడీయిజం కాదా? అంటే వాళ్ళు చేసిన తప్పులు కావంట, వీళ్ళు చేసిన తప్పులు అంతే కదా. ఏం చేశారు వీళ్ళు? నాకు తెలిసి అయితే అందరికి మంచి పని చేశారు, అందరికి మంచి కోరుకున్నారు. మంచి చేయడమే రౌడీయిజం అని అంటే ఇంకా వాళ్ళకి అంత తెలివి తక్కువతనం ఇంకొకటి లేదని నా. సంక్షేమంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతలేదు అని బయట అనుకుంటారు. మరి ఇప్పుడు నవీన్ అన్ననే తీసుకోవడం వల్ల ఏమైనా ప్లస్ అయిందంటారా కాంగ్రెస్ పార్టీకి? నాకు తెలిసి, అంటే నేను కాంగ్రెస్ పార్టీలో 15 సంవత్సరాలు ఉన్నా, కానీ నాకు వీళ్ళ ఫ్యామిలీతో దగ్గర నాకు 30 ఏళ్ళు రిలేషన్ ఉంది. కాంగ్రెస్ పార్టీ నవీన్ అన్నని సెలెక్ట్ చేసుకోవడము చాలా పెద్ద మంచి పని చేసింది. నవీన్ అన్న కూడా కాంగ్రెస్ పార్టీకి అంతే ఇది ఇవ్వగలడు, అంత శక్తిని అయితే ఇవ్వగలడని నా ఒపీనియన్. ఎందుకంటే నేను వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు. గతంలో ఎంఐఎం పార్టీ నుంచి చేసి 2 సార్లు జర పాపం కింద పడ్డాడు. అవును పడ్డాడు. ఇప్పుడు ఎట్లా లేస్తాడా? లేస్తా, ఎందుకు లేవడు? డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందా? పార్టీ సీటే ఇచ్చిందంటే సపోర్ట్ చేయడమే కదా. ఇప్పుడు పార్టీ సపోర్ట్ చేసి సీట్ ఇచ్చింది, ఇప్పుడు ప్రజలు కూడా అట్లా సపోర్ట్ చేయాలి కదా. ఎందుకు మీరు నేనే యూట్యూబ్ లో చూస్తున్నా, ప్రతి వాళ్ళకి వెళ్తే మా తమ్ముడు మేము గెలిపించుకుంటాం, మా అన్న మేము గెలిపించుకుంటాం, నేనైనా నేను నిలబడి కూడా చెప్పించుకుంటా, అట్లనే నడుస్తుంది బయట. అలాగని కాదు, ఓన్ ఫీలింగ్ మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు వాళ్ళలాగా పేమెంట్ ఇచ్చి చెప్పించడము, పేమెంట్ ఇచ్చి ఇది చేయడం అనేది అది తెలిసిపోతుంది, ఇది కూడా తెలిసిపోతుంది. అట్లా ఏం లేదు.
అంటే జెన్యున్ గా ఉంది, అంటే చాలా నిజాయితీగా ఉంది జెన్యున్ అంటారా? గా ఉంది, ఆ, చాలా జెన్యున్ గా ఉంది, జెన్యున్ గా నడుస్తుంది. నువ్వే నాకు చూడు 14వ తారీఖున మైక్ పెట్టి ఉమ్. మీరు నవీన్ అన్న గెలిచాడు, బాగానే ఆ, గట్టిగా మేడం. ఎంత సంతోషంగా ఉంది, మీ ఏంటి మీ ఆనందం మరి చెప్పండి సల్మాన్ ఖాన్ అన్నాడు. ని అటు తీసుకున్నారు. ఆ, ఈ అటు పోయినాక మరి మైనార్టీ ఓట్లు జర పోతాయేమో. ఇప్పుడు ఆస్మా కూడా ఇండిపెండెంట్ గా వేసింది, విద్యార్థులకి ఎవరికి నిరుద్యోగులకి ఏం చేయలే అని చెప్పేసి. అట్లా ఓట్లు కొన్ని పోయే అవకాశం ఉంది అంటారు కదా. ఇప్పుడు మైనార్టీతో కలుపుకున్నారని బిఆర్ఎస్ వాళ్ళు అన్నారు. ఆ. గత 10 ఏళ్ల నుంచి వాళ్ళు ఏం చేశారు, ఉమ్. వాళ్ళేం పీకారు అంటున్నా నేను. అబ్బో. ఎంఐఎం తోనే వాళ్ళు నడిపించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విధి విధానాల నుంచి ఎంఐఎం కి వాళ్ళు కూడా కాంగ్రెస్ ని ఎంకరేజ్ చేయడానికి చేస్తున్నారు. మీరు ఒక్కటమ్మా, సిటీలో లాస్ట్ టైం మనకు ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేదు. ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తే సిటీలో అన్ని పథకాలు తొందరగా వస్తాయి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉండే స్కీమ్స్ తీసుకురావడం ఒక ఎత్తు, ఉమ్. లేదు అపోజిషన్ లో ఉండే స్కీమ్స్ అంటే కొంచెం అటు ఇటు. మనం బాగా చెప్తే ఇప్పుడు వచ్చి చాలా మంది మాకు ఇల్లు రాలేదు సంథింగ్ అడిగితే, నేను ఎమ్మెల్యేగా ఈడ గెలిచాను అనుకో, నేను చాలా తొందరగా తీసుకురావచ్చు. ఇప్పుడు ఉప ఎన్నికలే కదా అవుతున్నాయి, మరి సీఎం అయితే రోజు తిరుగుతుండు, మరి ఏంది కథ అసలు అర్థమైతలేదు. ఉప ఎన్నికలకే కాబట్టే తిరుగుతున్నాడు రోజు అంటారా పెద్ద సీఎం? సీఎం. మరి ఇప్పుడు యాక్చువల్ గా మామూలుగా అన్ని కాన్స్టిట్యున్సీలో జరిగితే, నీ కాన్స్టిట్యున్సీలో నువ్వు చేసుకుంటావు, నా కాన్స్టిట్యున్సీలో నేను చేసుకుంటా, ఆ అన్న కాన్స్టిట్యున్సీలో అన్న చేసుకుంటా. అంటే ఏవో ఇప్పుడు ఒక మీటింగ్లకు ఎప్పుడు ఆడపచ్చి పోతారు అని విన్నా నేనైతే. ఇప్పుడు సీఎం 6 రోజులే ఇచ్చాడమ్మా. మొత్తము 25 రోజులకి 6 రోజులే ఇచ్చారు. ఇప్పటికి 4 అయినాయి, ఇంకా 2 ఉన్నాయి. రోజు ఏడొస్తుండు, రోజు ఏమి రావట్లేదు. మొత్తం ధూమ్ధామ్ అవుతుంది. నిన్న మొన్న అయింది వరుసగా, గానీ ఆయన 6 రోజులే షెడ్యూల్ ఇచ్చాడు. మరి 25 రోజులు 6 రోజులు రాకపోతే నువ్వే ఏమడుగుతావు తెలుసా, ఏమక్క సీఎంఏ రావట్లేదు అంటావు. నాకే ఫిట్టింగ్ పెడతారు. మరి అని అంటే నువ్వే అంటావు, ఏమక్క సీఎంఏ రావట్లేదు అంటావు. మరి 25 రోజుల్లో 6 రోజులు టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే, ఒక ముచ్చటిన పడ్డది, ఏడు ఓడిపోతాము అని వెనకనే తిరుగుతుండు నవీన్ వెనక అని అంటారు. వాళ్ళ బొంద, ముందు వాళ్ళది చూసుకోమని చెప్పు. ఎందుకు అనంటే ఓడిపోవటం కాదు, గెలవడానికి పిల్లోడు కాబట్టి ఇది ఇస్తున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు అంతే. మంత్రులు గాని మా ముఖ్యమంత్రి గారు గాని ఎందుకు సపోర్ట్? వాళ్ళు కూడా మంచిగా ప్రజాక్షేమం కోసం పనిచేసే నాయకులే కదా, మరి మంచి నాయకుడు సపోర్ట్ చేయొచ్చు కదా. వాళ్ళు ప్రజలు ఏమమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు? వాళ్ళు ఇప్పుడు మనకి ఏదో అంటారు కదా, మనకి చేత కానప్పుడు వేరే వాడిని చెడదొప్పడమే పని. అర్థమవుతుందా? వాళ్ళకి చేత కాలేదు. నవీన్ కి లాస్ట్ టైం సీట్ రాకోకుండా చేసింది వాళ్ళే. ఎంఐఎం లో వాళ్ళకి అనేక రకాలుగా ఓడిపించడానికి కారణం వాళ్ళే. చిన్న శ్రీశైలం యాదవ్ గారి దగ్గర నుంచి అన్ని లాభాలు పొంది వాళ్ళకి ఎలాంటి ఇది చెయ్యని దుర్మార్గపు ఫ్యామిలీ వాళ్ళది. మరి అంత మంచిగా బాండింగ్ ఉన్నోళ్ళు మరి ఇట్లా ఎట్లా? వాళ్ళకి అలవాటే కదా, ఎవరినైనా కూడా వాడుకొని వదిలేయటం. ఈటల రాజేంద్ర గారిని వాడుకొని వదిలేదా? ప్రతి ఒక్కరిని వాళ్ళకి వాడుకొని ముచ్చట యాది చేసింది రాజేందర్. కుడి భుజం అన్నాడు. కుడి భుజము. ఆయన సీఎం తర్వాత సీఎం క్యాండిడేట్. పార్టీని 0 స్థాయి నుంచి ఆయన చెప్పాడు చాలా ఇంటర్వ్యూలో, నా కోళ్ల ఫామ్ మీద నా భార్య నేను కష్టపడిన డబ్బులు మేము పార్టీకి పెట్టి పార్టీని పెద్ద చేశాము, కానీ మమ్మల్ని ఏం చేసింది, నన్ను ప్రతి నిమిషం నరకం చూపించారు, అందుకే వచ్చేసిందంట. ఆయన బయటకు వచ్చేసాడు. ఆయన సేఫ్టీ మళ్ళీ, ఎందుకంటే ఆయన మళ్ళీ బొక్కలో దోస్తారు కదా, అందుకని మళ్ళీ దానికంటే పెద్ద పార్టీలో జాయిన్ అయ్యి. నాకు ఇవన్నీ తెలియ ఈ మంచిగా చెప్పిన ఈ ముచ్చట్లన్నీ మా వాళ్ళకి చెప్తా గానీ, ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ లా మరి ఖచ్చితంగా ఎంత మెజార్టీతో గెలుస్తాడు? మేమైతే ఒక 30 నుంచి 40 అనుకుంటున్నాము. ఇంకా 4 రోజులు ఉంది, పెరగచ్చు, అటు ఇటు కావచ్చు. పెరిగితే మంచిదే. నేను గ్రౌండ్ లెవెల్లో రోజుకు ఒక ఏరియాలో తిరుగుతున్నా. సైలెంట్ లోట్లు ఆడ మంచిగానే ఉన్నాయి అంటారు, బయటకు చెప్పేటోళ్ళంతా ఓటర్లు గారు అని మస్తుగా ప్రచారం అవుతుంది. నువ్వు కూడా ఇంతమంది ఇంటర్వ్యూలు తీసుకుంటున్నావు కదా, నువ్వు కూడా వెళ్ళినప్పుడు నవీన్ అన్నకే వేయమని చెప్పు. అర్థమవుతుందా? ప్రజలు మంచిగా ఉండాలి. 3 సంవత్సరాలు ప్రజలు మంచి జరగాలని నువ్వు కోరుకోవా? కోరుకుంటా. అందుకనే మన నవీన్ మంచి, నేనైతే మందు తాగకూరి బిర్యానీ తినకూరి ఓటుకు పైసలు తీసుకోకూరని చెప్తా. చెప్పండి, మంచి వ్యక్తిని వెన్నుకోమనండి. నవీన్ నిన్న మొన్న కేటీఆర్ హైదరాబాద్ మీద మొత్తం మీటింగ్ పెట్టిండక్క, యాదకుండా. అందులో అయితే మొత్తము కూలిపోయిన ఇండ్లు కూలిపోయిన వాళ్ళందరూ తీసుకొచ్చి ఎంత పేమెంట్ ఇచ్చాడు అది అడిగినావా? మరి ఏమో తెలియదు. మరి అదే కదా,
ఎంత పేమెంట్ ఇచ్చినావు? నిజంగా ఫస్ట్ హైడ్రా అనేది వీళ్ళు పేమెంట్ ఇచ్చి గోల చేసింది. 10 కోట్లు ఇల్లు పోయింది, 20 ప్రెస్ కోట్లు మీటే పెట్టిండు దానికోసం. 20 కోట్లు ఇల్లు పోయింది అంటే 10 కోట్ల ఇల్లు మనిషి ఎలాగుంటారమ్మా? ఎలా ఉంటారు? వాళ్ళు డిగ్నిఫైడ్ గా అట్లా ఉంటారు. వాళ్ళని డబ్బులు ఇచ్చి పేడ్ ఆర్టిస్టులు తెచ్చి గోల చేయించారు. అర్థమైందక్క. నేను కూడా అన్నా, ఏమన్నా మీ బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎవరెవరు కబ్జాలు చేసారో వాళ్ళని కూడా తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టన్నా నేను. మరి అదే కదా, మరి ఆయన ఎన్ని చేసిండు? 10 ఏళ్లలో ఎన్ని చేసిండు? బెంజ్ కార్లతో తిరుగుతూ ఎన్ని చేసిండు కబ్జాలు? యాక్టర్స్ ని ఎంత ఇబ్బంది పెట్టాడు? సమంతని అయితే రోడ్డు మీదకే తీసుకొచ్చి వదిలిపెట్టాడు. మరి అవన్నీ గోలలు అవన్నీ బయటికి రావా? ఇంకా ఆడపిల్ల సమంత కూడా మన చెల్లె లాంటిది కాబట్టి మనం మాట్లాడొద్దు. అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు వచ్చి నువ్వు శ్రీరంగ నీతులు చెప్తే ఎట్లాగా? దూరేవన్నీ దొమ్మరు గుడిసెలు, చెప్పేవేమో శ్రీరంగ నీతులా? అంటే ఇట్లుంది కథ ఈ ముచ్చట. నిజంగా మేడం బానే చెప్తుంది. అయితే ఇప్పుడు నవీన్ అన్న మీద అన్ని ఎలిగేషన్స్ అన్ని మొత్తం తప్పుడు వార్తలే అంటారా? అంతే కదా. 14వ తారీఖున అవన్నీ పటాపంచలు అయిపోతాయి. 11న నీకు అంత రిజల్ట్ ఇచ్చేస్తారు, 14న మనకి రిజల్ట్ తెలిసిపోతుంది. మనకి అవన్నీ పటాపంచలు. ఇప్పుడు అంటారు కదమ్మా, నువ్వు ఏ చెట్టునెళ్ళి రాళ్ళతో కొడతావు? పళ్ళున్న చెట్టుకే కొడతారు. పళ్ళున్న చెట్టుకే కొడతావు అని అంటే పళ్ళు రాలుతాయని. కాదు కాదు, నవీన్ ఎందుకు అంటున్నారు? పెట్టేవాడు మంచివాడు చేసేవాడు కాబట్టి నవీన్ అంటున్నారు. అంతేనా? పనికి మాలిన వాళ్ళు ఎందుకు అంటారు? అయితే గట్టి సామెత కొట్టింది. ఇక మంచిగా నిజంగా ఖచ్చితంగా గెలుస్తాడని అర్థమైతుంది, ఆమె ముఖంలోనే కనబడుతుంది. మరి 14వ తారీఖు తర్వాత ఇక ఏం జరుగుతుందో మీరే వేచి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.